అందరికీ నమస్కారం. అక్క మహాదేవి 12వ శతాబ్దం కర్ణాటకకి చెందిన అద్వితీయ శివభక్తురాలు, కవయిత్రి మరియు వచనకారిణి. పరమశివుణ్ణి అంటే చెన్నమల్లికార్జునుడిని తన భర్తగా భావించి లౌకిక బంధాలను త్యజించి నిరాడంబరంగా తపస్సు ఆచరించి శ్రీశైలం శివునిలో లీనమైపోయింది. ఆమె రాసిన 430కి పైగా వచనాలు కన్నడ సాహిత్యంలో, ముఖ్యంగా వీరశైవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనది. ఈమె కర్ణాటకలోని షిమోగా జిల్లా ఉడుతడి గ్రామంలో జన్మించింది. సుమతి, నిర్మల శెట్టి తల్లిదండ్రులు. చిన్నతనం నుంచే శ్రీశైల మల్లికార్జునిపై నిరుపమానమైన భక్తి పెంచుకొని ఆయనను తప్ప వేరే ఎవరిని భర్తగా స్వీకరించనని నిశ్చయించుకుంది. స్థానిక జైన రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి మోహించి వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె నిరాకరించిన తల్లిదండ్రుల బలవంతంపై శివుని సేవకు అడ్డు రాకూడదు అనే కఠిన నిబంధనలతో వివాహానికి అంగీకరించింది. కౌశికునితో వివాహం జరిగింది. రాజు ఆమె నిబంధనలను ఉల్లంఘించడంతో ఆమె లౌకిక జీవితాన్ని పూర్తిగా త్యజించి రాజ్యాన్ని, వస్త్రాభరణాలను వదిలేసి తన కేశాలతో శరీరాన్ని కప్పుకుంటూ శివుని అన్వేషణలో బయలుదేరింది. కళ్యాణ నగరానికి చేరుకుని బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు వంటి శరణుల అనుభవ మంటపంలో పాల్గొని తన వచనాలతో వారిని మెప్పించి అక్క అంటే అక్కయ్య అనే గౌరవాన్ని పొంది అక్కడి నుంచి అక్క మహాదేవిగా ప్రసిద్ధి పొందింది. చివరి రోజుల్లో శ్రీశైలంలోని దట్టమైన అడవుల్లోని గుహల్లో, అవే అక్క మహాదేవి గుహలో తపస్సు చేసి పరమేశ్వరంలో ఐక్యం చెందింది. ఈమె వచనాలు చెన్న మల్లికార్జున అనే అంకితంతో ఉంటాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, సామాజిక సమానత్వం ఈమె రచనల్లో ముఖ్యమైన అంశాలు. ఈమె కేవలం భక్తురాలే కాదు, అహంకారాన్ని, భౌతిక బంధాలను ధిక్కరించిన యోగినిగా, స్త్రీ స్వేచ్ఛావాదిగా నిలిచారు. మరి అటువంటి అక్క మహాదేవి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్క మహాదేవి ప్రసిద్ధి చెందిన శివభక్తురాలు. గోదాదేవి వల్లనే ఈమె శ్రీశైల మల్లేశ్వరుణ్ణి తన పతిగా భావించి తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించింది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరునికి సమకాలికురాలు. అక్క మహాదేవి కర్ణాటకలో ఉడితడి గ్రామంలో జన్మించిందని ముందే చెప్పాను. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరి మంత్రం ఉపదేశం జరిగాయి. ఇక ఉడితడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తున్న బాలికలతో కలిసి అందాల సుందరి మహాదేవి కూడా అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహాదేవి ఒక ఉపాయం ఆలోచించి రాజు తాను విధించే 3 కోరికలు చెల్లిస్తే తాను వివాహం ఆడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలనే వెళ్ళిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంతో మహాదేవి రాజమందిరంలో ప్రవేశించి నిత్యం లింగ పూజ చేస్తూ, గురుజంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపంలో పాల్గొంటూ కాలం గడపసాగింది. కొంతకాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించదలిచాడు. ఒకనాటి రాత్రి ఆమె పడక గదిలో నిద్రిస్తుండగా తన కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగదేవుడు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపోటున బయటికి వచ్చి గురు దర్శనం చేసుకొనగా వస్త్రాలు ధరించి రావలసిందిగా గురులింగదేవుడు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, నువ్వు పరమభక్తురాలివి కదా, నీకు వస్త్రం ఎందుకు అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటి నుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణపట్నం చేరుకుంది. అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు
ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతి చెందింది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అప్పుడు ఆయన శ్రీశైలంలో కదళీవనంలో గల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతి కాలంలోనే ఆమె శ్రీశైలం మల్లికార్జునులో ఐక్యమైపోతుంది. ఇక అక్క మహాదేవి గుహ ఎక్కడుందంటే నల్లమల్ల అడవుల్లో కృష్ణానది ఒడ్డున అక్క మహాదేవి గుహ ఉంది. ఇది శ్రీశైలంలోని పాతాళగంగ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణానదిలో పడవలో ప్రయాణించవలసి ఉంటుంది. అటవీశాఖ నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుండి 5 కిలోమీటర్ల మార్గం నిర్మించడంతో ఈ గుహకు చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళవచ్చు. అటవీ ప్రాంతంలో జీపులో 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి కిలోమీటర్ కొండ మీదకి వెళితే అక్కడ అక్క మహాదేవి గుహ కనబడుతుంది. అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనల్లో అక్క గళపితికే కొరవంజి వచనార్థ అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటి రాగలవని అంటారు. ఆమె తన వచనాల్లో వస్త్రధారణ గురించి ఇలా చెప్పింది: ఈ ప్రపంచమంతా దేవుడే నిండిపోయి ఉండగా తమ అంగవస్త్రం తొలగితే సిగ్గుపడతారెందుకో జనులు. ప్రతి చోట ఆ దేవుడి నయనమే వీక్షిస్తున్నప్పుడు నువ్వు దేనిని దాచగలవు? ఇంకా ఆకలి వేస్తే భిక్షపాత్రలో అన్నం ఉంది. దాహం వేస్తే బావులు, చెరువులు, నదులున్నాయి. నిద్ర ముంచుకొస్తే శిథిలాలయాలున్నాయి. నాకు తోడు నువ్వు ఉన్నావు చన్నమల్లికార్జున అంటూ అనేకమైనటువంటి వచనాలు ఆమె చెప్పింది. కన్నడంలో ఎన్నో అక్క వచనాలు ఉంటాయి. అక్క మహాదేవి పరిశుద్ధ యోగిని, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణిగా, భక్తి ఉద్యమానికి కొత్త ఊపి ఇచ్చిన రచయిత్రి. ఈమె మొత్తం 405 వచనాలు ఆకస్మిక ఆధ్యాత్మిక పద్యాల రూపంలో మరియు మంత్రగోప్యమైన రూపంలో ఉన్నాయి. ఈ నెల ఆదివారం ఫిబ్రవరి 15 శివరాత్రి సందర్భంగా ఈ మహాభక్తురాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.